సో ప్రజెంట్ పాట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్ లాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఫుల్ క్రౌడ్, అంటే ఇంత క్రౌడ్ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే పుష్పకి సంబంధించి. ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ బాలీవుడ్లో ఆయన స్టార్డమ్ ఉంది, బట్ పాట్నాలో అసలు ఇంతమంది, అదేవిధంగా అసలు పోలీసులు కూడా 900కు పైగా అక్కడ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా తెప్పించారట. అసలు ఇంత స్టార్డమ్ ఆయనకు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అది క్రియేషన్ అండి. క్రియేషన్, బేసిక్ క్రియేషన్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఒక స్కెచ్గా వేసి ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. అదే గాంధీ మైదాన్లో జరిగే ఎగ్జిబిషన్. ఓకే, ఎగ్జిబిషన్ కూడా ఎక్కువ ఎవరు లేరు. పాట్నాలో ఫేమస్ ఎగ్జిబిషన్ అది. అక్కడ ఇలాంటి మూవీ ఈవెంట్స్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు లైగర్ కూడా ఐడియా ఉంది, లైగర్ మూవీకి కూడా వెళ్ళారు, అంతే మంది జనాలు వచ్చారు. మీరు ఆ వీడియోస్ చూసారో లేదో, మళ్ళీ ఒకసారి విజయ్ దేవరకొండ లైగర్ కి యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే నార్త్ ప్రమోషన్స్ అని కొడితే అక్కడే సేమ్ పాట్నాలో అదే ఎగ్జిబిషన్ లో వచ్చిన వీడియోలు వస్తాయి. అంతకు ముందు ఒక సింగర్, పాప్ సింగర్ వీడియో అయితే వస్తుంది, అతను అక్కడ యాక్టర్, అతను పాడితే జనం అంతా వస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఎగ్జిబిషన్ టార్గెట్ ఇక్కడ, మీకు అర్థమైందా? సో ఎగ్జిబిషన్ లోకి వచ్చే జనాలందరూ లక్షల సంఖ్యలో వస్తారు అక్కడ వీకెండ్స్ లో, మళ్ళీ అందరూ సండే, అవునా? సో ఫుల్ ఆఫ్ క్రౌడ్ వచ్చారు. వచ్చిన దానికి వీళ్ళు పెట్టుకున్న దానికి పెట్టిన ప్రతి రూపాయి న్యాయం జరిగింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం గమనిస్తే మార్నింగ్ నుంచి జనం వస్తూనే ఉన్నారు. ఇట్లా ఇక్కడ ప్రియారిటీ మేము ప్రొజెక్ట్ చేసిందంటే జనం వస్తున్నారు అందరు పుష్పకి అంటే ఒక యూట్యూబర్ ఇట్లా వీడియో తీసుకున్నాడంట. అది వీడియోలు కూడా ఉంటాయి, ఇది మీరు వెళ్తుంది పుష్పకేనా అంటే కాదు ఎగ్జిబిషన్కి వెళ్తున్నా అని చెప్పడం. అల్లు అర్జున్ తెలుసా అంటే లేదు నేను ఇక్కడ ఏదో ఎమ్మెల్యే వస్తాను, హీరోయిన్ వస్తాను. మళ్ళీ ఇంకో ప్రమోషన్ చేశారు, ఎవరో హీరోయిన్ వస్తుందని చెప్పి, పాట్నాకి సంబంధించిన హీరోయిన్ వస్తుందని చెప్పి. సో ఇన్ని ఎలిమెంట్స్తో వాళ్ళు లాక్కొచ్చారు ఈవెంట్ని. సో లక్కీగా ఈవెంట్ జరిగే టైం జనం అంతా కనిపించారు. సో ఆ విజువల్స్ ఏవైతే అవన్నీ ప్రొజెక్ట్ అయినాయి అనమాట. సో ఇందులో మనం తప్పడతానికి ఏం లేదు. ఓకే, మన తెలుగు సినిమా బాగా ఆడుతుంది అక్కడ, వాళ్ళకి నచ్చిందని మనం కూడా అనుకోవాలి. సో కలెక్షన్లు కూడా వస్తాయి కాబట్టి మనం ఏం దాని గురించి డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతమంది జనం ఉన్నారు, బట్ అల్లు అర్జున్ గారి స్పీచ్ వచ్చినప్పుడు మళ్ళీ అవే విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ చూసుకుంటే కనుక ఒక కొంత రో మటుకే ఉంటారు కానీ జనం వెనకమాల ఎవరో అందరు ఖాళీ అయిపోతారు. సో ఆ ఈవెంట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక స్టాల్కి వెళ్తాం, ఆ స్టాల్లో ఏదన్నా మనం పర్చేజ్ చేస్తాం, ఒక ప్లే జోన్కి వెళ్తాం, అక్కడ ఏదో జైంట్ వీల్ తిరుగుతుందని చూస్తాం, వస్తాం. అక్కడ ఇలా కూడా ఇక్కడ జరుగుతుంది అని చెప్పి జనం వచ్చారు, చూసారు, టైం ఉండి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈవెంట్ 2 hours 3 hours జరిగితే వాళ్ళు ఉండరు కదా, హీరో వచ్చేదాకా ఉన్నారు, అని చూసి వెళ్ళిపోయారు అంతే. సో బేసికల్లీ ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక ఎగ్జిబిషన్ డేట్ని అన్నీ సెట్ చేసుకున్నారు. సో అందువల్లనే ప్రమోషన్ బాగా జరిగింది అనుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ రష్మిక మందనకు సంబంధించి కూడా చూసుకుంటే ఆమెకు కూడా ఇప్పుడు క్రష్ అని అనుకోవచ్చు. ఆమెకు ఒక డిమాండ్ ఉంది. అక్కడ లోకల్ గా డిప్యూటీ సీఎం ని పిలిచారు గెస్ట్ గా, అక్కడ ఇంకెవరో మినిస్టర్స్ వచ్చారు. సో ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంది. గొడవలు అయినాయి అంటున్నారు, ఫ్యాన్స్ మీదకి వచ్చారు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళని కొంతమంది క్యాష్ చేసుకున్నారు. ఏంటంటే ఫ్రీ పాసెస్ కొట్టించి అక్కడ బహుశా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా కొంతమంది ఇట్లాంటి సిచ్యువేషన్ క్యాష్ చేసుకునే ఖాళీగా ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే కొన్ని పాసెస్ చేశారు. అసలు వీళ్ళు అఫీషియల్గా ఎటువంటి సైట్లోనూ పాసెస్ పెట్టాల. వాళ్ళు కొన్ని పాసెస్ పెట్టి ఫ్రీగా పంచి వాళ్ళందరూ ఏంటంటే గ్రిప్లో పెట్టుకోవాలి ఆడియన్స్ని, మేము ఎప్పటి నుంచో అల్లు అర్జున్ కోసం ఉంటున్నాం అని చెప్పేటట్టుగా అట్లా చూపించుకోవాలని కొంతమంది ప్రొజెక్ట్ చేశారు. సో వాళ్ళ వల్ల ఇష్యూ అయింది తప్ప ఈవెంట్ అంతా చాలా సాఫీగా జరిగింది. జనం కూడా బాగా వచ్చారు, విజువల్స్ కూడా బాగా వచ్చింది. సో ఓవరాల్గా వాళ్ళు ఎగ్జాక్ట్గా అన్ని చూసుకొని ఎగ్జిబిషన్ అక్కడ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత అక్కడ పెట్టడం. ఇప్పుడు అయినా అంతే కదా, ఇప్పుడు మీరు కొన్ని ఫ్లాష్ మాప్స్ చూస్తాం, మనం ఏదైనా సెంటర్లో చార్మినార్ లాంటి ఏరియాలో అరే ఇక్కడ జనం ఉన్నారు ఇక్కడ పెడితే బాగుంటుందనే పెడతారు కదా. సో మెయిన్ థింగ్ అంటే పబ్లిసిటీ కోసం మనం ఎంత దగ్గరగానే వెళ్ళొచ్చు, మనకు రూపాయి ఖర్చు తగ్గుతుంది, ఇక్కడ జనం వస్తున్నారు. సో తప్పే ఉంది ఎగ్జిబిషన్ లో పెట్టుకోవడం, మనది ఒక స్టాల్ అక్కడ అంతే, ఫ్రీ ఆఫ్ ప్రమోషన్ జరుగుతుంది. సో చూద్దాం మరి నిజంగానే ఇదే అయ్యి ఉంటే నిజంగానే అది ఒక మంచి పబ్లిక్ సినిమా అయితే పబ్లిక్ లోకి వెళ్ళింది కదా. అక్కడ బ్యానర్స్ కట్టారు, వెల్కమ్ బ్యానర్స్ కట్టారు, తెలిసి వచ్చింది కదా, తెలియని వాళ్ళ సినిమా తెలియజేశారు. ఆ స్టేట్ వరకు అది సక్సెస్ అయింది అది.